బేసిక్‌గా టెర్రస్ అంటే అందరికీ ఇష్టం కదా! అలా సాయంత్రం సమయాన అలా టెర్రస్ మీదకి వెళ్ళి చల్లని గాలిని ఆస్వాదిస్తే భలే ఉంటుంది. కానీ అలాంటి టెర్రస్ ఒక హాంటింగ్ ప్లేస్‌గా మారితే అవును. కడప జిల్లా కలసపాడు అనే విలేజ్‌లో ఒక ఇంటి టెర్రస్ మీదకి వెళ్ళాలంటే ఆ చుట్టుపక్కల వాళ్ళందరూ చాలా భయపడేవారు. మోహన్ చిన్నప్పటి నుండి బాగా కష్టపడి ఎలాగోలా మంచి జాబ్ తెచ్చుకున్నాడు. కాకపోతే ఆ జాబ్ విలేజ్‌లో. అదే ఇందాక చెప్పాను కదా! కలసపాడు విలేజ్‌లో. సరే సిటీలో అయితే స్ట్రెస్ ఎక్కువవుతుంది. విలేజ్‌లో అయితే స్ట్రెస్ ఏమీ ఉండదని ఆ జాబ్‌లో జాయిన్ అయ్యాడు. తన ఫ్యామిలీ మొత్తాన్ని కూడా ఆ ఊరికే షిఫ్ట్ చేశాడు. వాళ్ళకేమో ఆ విలేజ్ అంతా కొత్త. అలా ఒక రెంట్ ఇల్లు కోసం వెతికారు. ఒక ఇల్లు. ఆ ఇంట్లో 7 సంవత్సరాల నుండి ఎవ్వరూ రెంట్‌కి ఉండట్లేదు. రెంట్ కూడా చాలా తక్కువ చెప్పడంతో సరే అని వెంటనే ఆ ఇంట్లో దిగిపోయారు. అంతా ఓకే కానీ ఆ ఇంటికి కొంచెం దూరంలోనే ఒక శ్మశానం ఉంటుంది. ఇక ఆ ఇంట్లో దిగిన మొదటి రోజే ఆ ఇంట్లో నుండి ఏదో కుళ్ళిపోయిన వాసన వస్తోంది. వెంటనే ఆ ఇంటి ఓనర్స్ ఇల్లు మొత్తం క్లీన్ చేయించడంతో మళ్ళీ నార్మల్ అయిపోయింది. కానీ ఆ ఇంట్లో ఎందుకో తెలీదు కానీ చాలా వేడిగా ఉంటుంది. విలేజ్ కాబట్టి అక్కడ జనాలెవరు ఏసీలు, ఈ కూలర్లు వీటి గురించి పెద్దగా పట్టించుకునేవారైతే కాదు. కానీ ఆ ఇంట్లో మాత్రం ఎన్ని ఫ్యాన్‌లు ఆన్ చేసినా కూడా బాడీ మొత్తం చెమటతోనే నిండిపోతూనే ఉంటుంది. కానీ ఇంట్లో అన్ని విండోస్ ఓపెన్ చేస్తే మాత్రం కొద్దిగా కూల్ అవుతుంది. అలా ఆ రోజైతే గడిచిపోయింది. ఇక రాత్రయింది.